మనందరం గువ్వలం. మన జీవితంలో ఏదో ఒక దశలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తాం. మనం ఏదో ఒక టైం, ప్రతి విశ్వాసికి లైఫ్లో ఒకటి ఉంటుంది, ఒక టైం. దేవుడు నేల మీద పోమంటే వీడు నీళ్ళ మీద పోతాడు. దేవుడు నీనివేకి వెళ్ళమంటే వీడు తర్షీషుకి వెళ్తాడు. ఎందుకంటే సమర్థించుకోవడానికి లాజిక్ ఒకటి, సమర్థించుకునే లాజిక్ ఉంటుంది. దేవుణ్ణే ప్రశ్నిస్తాడు, చెప్పిన పని చేయుడు. ప్రతి విశ్వాసి తన జీవితంలో ఒక్కసారి యోనాలాగా ప్రవర్తిస్తాడు. అప్పుడు వాడు మళ్ళా నీళ్లలో పడేయబడతాడు. అవి వేశ్య కూర్చున్న మహాజలములు కాదు, ఇంకో రకమైన మహాజలములు. అవి అవిధేయతకు దేవుడు విధించే శిక్ష అనే మహాజలాలు. అవిధేయతకు దేవుడు విధించే శిక్ష అనే మహాజలాలలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను రెండోసారి నీళ్ళలోంచి బయటికి తెస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ రెండోసారి బయటికి తెస్తాడు, వదిలిపెట్టడు. రే నా మాట వినకుండా పోయావు, చావరా, నీ చావు నువ్వు చావని అనలే. అసలు చేపలు మింగుతాయి కదా,